హలో గైస్, వెల్కమ్ టు సినీవీరా. వాట్ వెంట్ రాంగ్ విత్ శ్రీలీల? అసలు శ్రీలీల కెరీర్ లో తనంత డౌన్ఫాల్ చూడడానికి రీజన్స్ ఏంటి? కేవలం ఫ్లాప్ సినిమాలని ఎంచుకుని మరీ చేస్తుందా? హిట్ సినిమాలకు కావాలనే దూరంగా ఉంటుందా? అసలు తన ఫ్లాప్స్ కి రీజన్ ఏంటి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. అసలు శ్రీలీల కెరీర్ ఎంత డౌన్ఫాల్ చూడడానికి మేజర్ రీజన్స్ గురించి ఒకటి మాట్లాడుకుంటే, ఫస్ట్ పాయింట్ స్టార్ హీరో. తన ఫస్ట్ లాంచ్ అయిన సినిమా ఏంటి గుర్తుందా? పెళ్లి సందడి. ఆ సినిమాలో తనకి మంచి రికగ్నైజేషన్ వచ్చింది. తన యాక్టింగ్ అంతలా లేకపోయినా సినిమాలో సాంగ్స్ వల్ల, తన డాన్స్ వల్ల తనకి మంచి రికగ్నైజేషన్ వచ్చింది. ఆ రికగ్నైజేషన్ ని మెయింటైన్ చేసుకుంటూ సినిమాలు చేస్తే ఖచ్చితంగా హిట్ స్ట్రిక్స్ మెయింటైన్ చేసేది. కాకపోతే ఇప్పుడు ఫ్లాప్స్ లో ఎందుకు ఉంది అంటే, పెద్ద స్టార్ హీరోల సినిమాలను సెలెక్ట్ చేసుకోవడం. ఈ స్టార్ హీరోలు అన్న కాన్సెప్ట్ కి బీజం పడింది రవితేజ గారి సినిమాతో. రవితేజ గారితో ధమాకా అనే సినిమా చేసింది. ఒక సీనియర్ హీరో సినిమాల్లో ఏజ్ కి సంబంధం లేకుండా ఆయన పక్కన యాక్ట్ చేసింది. తప్పులేదు, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఒక సీనియర్ హీరో సినిమాల్లో ఒక యంగ్ యాక్ట్రెస్ యాక్ట్ చేయడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. సీనియర్ ఎన్టీఆర్ గారి ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ ఈ సినిమాకి వచ్చినంత బ్యాక్లాష్ వేరే ఏ సినిమాకి రాలేదేమో అని నా ఒపీనియన్. మామూలు ట్రోల్స్ రాలా. అసలు శ్రీలీలని, రవితేజ గారిని తండ్రి కూతుర్లు, తాతయ్య మనవరాళ్ళు అని చాలా ఘోరంగా ట్రోల్ చేశారు. అయినా సరే సినిమా హిట్ అయింది, 100 కోట్లు కలెక్ట్ చేసింది. దాని తర్వాత శ్రీలీల కెరీర్ చూసుకుంటే వరుస పెట్టి సీనియర్ హీరోలతోనే చేసింది సినిమాలు, స్టార్ హీరో సినిమాలే చేసింది. అది తనకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఎందుకంటే ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే మేజర్ గా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి? ఆ స్టార్ హీరోని లేపాలి. ఆ సినిమా మొత్తం ఆ హీరో చుట్టే తిరుగుతూ ఉంటుంది. స్టోరీ కాడి నుంచి, క్యారెక్టర్స్ అందరూ ఎలివేషన్స్ అవ్వడం కాడి నుంచి మొత్తం ఆ స్టార్ హీరో చుట్టే తిరుగుతుంది. ఇంకా శ్రీలీల యాక్ట్ చేయడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది? సో తను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమైనా ఉంది అంటే, ఒక యంగ్ యాక్ట్రెస్ అయ్యుండి సీనియర్ హీరోలతో సినిమాలు చేయడం డెఫినెట్లీ తన మిస్టేక్ అనే చెప్తా. ఎందుకంటే సీనియర్ హీరోల సినిమాలో తనకి యాక్టింగ్ చేసే స్కోప్ ఉండదు. యాక్టింగ్ చేసే స్కోప్ ఉండకపోతే ఏ హీరోయిన్ అయినా సరే త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతారు. సెకండ్ పాయింట్ డాన్స్. అదేంటి బ్రో డాన్స్ చేయడం తప్ప అంటే, డాన్స్ మాత్రం హైలైట్ అయింది. ఇప్పుడు దాకా తను చేసిన ప్రతి సినిమాలో తను చేసిన డాన్స్ మాత్రమే హైలైట్ అయింది. ఇప్పుడు ఒక యాక్ట్రెస్ కేవలం డాన్స్ కోసమే, హీరో పక్కన 2 డైలాగులు అన్నట్టు కోసమే ఉంటే ప్రతి సినిమాలో అలాంటి క్యారెక్టర్స్ ఇస్తారు. అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు మరి ఇంకా తన యాక్టింగ్ ప్రూవ్ చేసుకునే స్కోప్ ఎక్కడ దొరుకుతుంది? స్కోప్ ఉండదు, మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోతారు. ఇప్పుడు శ్రీలీల కెరీర్ లో కూడా జరుగుతుంది అదే. ప్రతి క్యారెక్టర్, తను ఇప్పుడు దాకా చేసిన ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ చూడండి, హీరో పక్కన నుంచున్నామా, 2 డైలాగులు చెప్పామా, సాంగ్ వచ్చిందా, డాన్స్ వేసామా. సో ఇలా ఉంటే తన కెరీర్ లో మంచి సినిమాలు పడవు. మంచి సినిమాలు పడకపోతే ఆడియన్స్ మాత్రం ఎంతని సపోర్ట్ చేస్తారు? తన డాన్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. శ్రీలీల ఫ్యాన్స్ చూసి చాలా హర్ట్ అవ్వచ్చు. కాకపోతే శ్రీలీల మాత్రం కేవలం డాన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేస్తున్నాం అన్న దాని మీద ఉన్నది తప్ప అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది? ఆ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, కెరీర్ పరంగా నేను ఎంతవరకు స్ట్రాంగ్ బిల్డ్ చేసుకోగలను అనేది ఎప్పుడు ఆలోచించలేదు. ఒక స్టార్ హీరో సినిమా చేసేద్దాం, ఒక సీనియర్ హీరో సినిమా చేసేద్దాం, ఈ కాన్సెప్ట్ లోనే వెళ్ళింది తప్ప వేరే ఇంకేమీ లేదు. అండ్ థర్డ్ పాయింట్ స్క్రిప్ట్ సెలెక్షన్. ఇది సెకండ్ పాయింట్ తో లింక్ అయి ఉంటుంది. అంతే, స్క్రిప్ట్స్ అన్నది మనకు అనవసరం. ఆఫర్ వచ్చింది, మనం ఎంత డిమాండ్ చేస్తే అంత బడ్జెట్, అంత రెమ్యూనరేషన్ మనకు వచ్చింది, చాలు ఆ సినిమా చేసేద్దాం. హీరో అనవసరం, మన క్యారెక్టర్ ఎంత అన్నది అనవసరం, మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అన్నది అనవసరం, మనకు ఆఫర్ వచ్చింది చేసేద్దాం. సో ఇలాగే చేసుకుంటూ వచ్చింది. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అనేవి ఎప్పుడు మ్యాటర్ కాదు, మనం ఎన్ని మంచి సినిమాలు చేసామన్నదే మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి ఉంది, చాలా చూజీగా ఉంటది, ఏ క్యారెక్టర్స్ పడితే ఆ క్యారెక్టర్స్ ఒప్పుకోదు చేయడానికి. కానీ ఇప్పుడు మన టాలీవుడ్ లో తనకున్న పేరేంటి? లేడీ పవర్ స్టార్. అంత క్రేజ్ సంపాదించుకుంది. ఎందుకు? చూజీగా మంచి సినిమాలు మాత్రమే చేసింది. తను ఇప్పుడు దాకా చేసిన ప్రతి సినిమా, అది ఫ్లాప్ సినిమా అవనివ్వండి, మంచి సినిమా అవనివ్వండి, ఏ సినిమా అయినా అవనివ్వండి, తనకి మాత్రం యాక్టర్ గా మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి మంచి సినిమాలు మాత్రమే చేసింది సాయి పల్లవి. శ్రీలీల కూడా అలాగే చేస్తుంటే మంచి సినిమాలు పడేవి, మంచి స్టార్ హీరోయిన్ స్టాటస్ ఇప్పుడు దక్కించుకునేది. టాలీవుడ్ లో ప్రతి హీరోతో ఇప్పుడు శ్రీలీల సినిమా చేస్తుంది. కానీ ఎంతవరకు ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చిందా అంటే, స్టార్ హీరోల పక్కన చేసే హీరోయిన్ గా స్టేటస్ వచ్చింది తప్ప ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్ రాలేదు. ఇప్పుడు సమంత మా ఇంటి బంగారం ఉంది, లేడీ ఓరియంటెడ్ సినిమా చేసింది, 100 కోట్ల పైగా కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు శ్రీలీల ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తే అలా 100 కోట్లు కలెక్ట్ చేసే స్టామినా వచ్చిందా అంటే లేదు. ఎందుకు? ఆడియన్స్ కేవలం తన డాన్స్ కోసం మాత్రమే అన్నట్టు చూస్తున్నారు. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట తన సినిమాలన్నీ ఫ్లాప్ అవడానికి, తన కెరీర్ డౌన్ అవడానికి. మంచి స్క్రిప్ట్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే లేదు. మన తెలుగులో పక్కన పెట్టండి, బాలీవుడ్ లో చేసింది, కాలీవుడ్ లో చేసింది,
పరాశక్తి అని కాలీవుడ్ లో చేసింది. ఏమైంది, ఆ సినిమాలో తన క్యారెక్టర్ ఉన్నది కొంచెంసేపు అయినా అలా ఎంగేజింగ్ గా ఉంటది తప్ప మెయిన్ ఇంపార్టెంట్ అన్న టైప్ లో ఉండదు. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది, అది కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉన్న క్యారెక్టర్స్ కాదు. అండ్ ఇప్పుడు దాకా చూస్తే తన కెరీర్ లో మొత్తం అన్ని ఫ్లాప్సే. 2 హిట్స్ ఉన్నాయి. ఒకటి రవితేజ గారితో చేసిన ధమాకా సినిమా, రెండోది భగవంత్ కేసరి. ఈ 2 సినిమాల్లో ధమాకా సినిమా తీసేయండి ఫస్ట్, వేరే ఏ సినిమాలు లేక ఈ సినిమాని చూసారు ఆడియన్స్ 100 కోట్లు కలెక్ట్ చేసాయి. నా దృష్టిలో ఇది ఎప్పుడూ ఒక ఫ్లాప్ సినిమాయే. నెక్స్ట్ భగవంత్ కేసరి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కూడా రాతే. ఫస్ట్ హాఫ్ ఏం పెద్ద బాగుంటుందా అంటే ఫస్ట్ హాఫ్ కూడా ఏం బాగోదు. సెకండ్ హాఫ్ లో తనకి యాక్టింగ్ చేసే స్కోప్ ఉందా అంటే ఉంది, అది కొంతవరకు న్యాయం చేసింది. అందుకనే తనకి మంచి మార్క్స్ పడ్డాయి. కేవలం శ్రీలీల అంటే డాన్స్ మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు ఇస్తే అలాంటి సినిమాలు కూడా చేస్తుంది, మంచిగా యాక్ట్ చేస్తుంది అని ప్రూవ్ చేసుకుంది. అలాంటి సినిమాలు వస్తాయి అనుకుంటే మళ్ళీ సేమ్ హీరో పక్కన నుంచి 2 డైలాగులు, ఒక 2 డాన్స్ స్టెప్స్, ఇంతే. సో ఇది మెయిన్ రీజన్ శ్రీలీల కెరీర్ నాశనం అయిపోవడానికి. అండ్ తను వదులుకున్న ఒక మంచి ఆనుమత్యమైన సినిమా ఏంటంటే లెనిన్. అఖిల్ లెనిన్ సినిమా దుమ్ము లేపుతుంది థియేటర్స్ లో. ఓకే, ఈ సినిమాకు కూడా యావరేజ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన భాగ్యశ్రీ రోల్ కూడా కొంచెమే, కాకపోతే ఉన్న తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ లో తను చాలా వరకు జస్టిస్ చేసింది. అండ్ నాగార్జున గారు ఒక ఈవెంట్ లో అన్నారు, భాగ్యశ్రీ లెనిన్ సినిమా సోల్ అని. ఎస్, కరెక్టే, తన చుట్టే తిరుగుతూ ఉంటది. అఫ్ కోర్స్ దాంట్లో తన క్యారెక్టర్ గ్లామర్ క్యారెక్టరే అయినా సరే ఆ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఏంటి అని అంటే మనకి టక్కున గుర్తొచ్చేది భాగ్యశ్రీ క్యారెక్టరే. అది తను మిస్ చేసుకోవడం తన దురదృష్టం, మూవీ టీంకి ప్లస్ పాయింట్. ఎట్లా అంటే భాగ్యశ్రీ అఖిల్ మధ్య ఉన్న ఆ రొమాంటిక్ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో, ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఒకవేళ శ్రీలీల ఉండుంటే కనెక్ట్ అవుతురా అంటే చెప్పలేం. డైరెక్టర్ ఇన్పుట్ బట్టి ఉంటది, అవుట్పుట్ తీసుకునే దాన్ని బట్టి ఉంటది. అండ్ శ్రీలీల కూడా అంత రేంజ్ కెమిస్ట్రీ వర్కౌట్ చేయగలదా అంటే డౌటే. కానీ మిస్ చేసుకోవడం మాత్రం తన దురదృష్టమే. ఒకవేళ చేసి ఉంటే ఇప్పుడు దగ్గర 100 కోట్లు కొట్టగలిగే స్టామినా ఉన్న సినిమా లెనిన్. మేబీ 100 కోట్లు కాకపోయినా అఖిల్ కెరీర్ లో అండ్ భాగ్యశ్రీ కెరీర్ లో వన్ ఆఫ్ ది మేజర్ కలెక్షన్స్ పెట్టబోతుంది ఆ సినిమా. మిక్స్డ్ టాక్ తో కూడా మంచి రిజల్ట్స్ తెప్పిస్తుంది. కానీ ఇలాంటి ఒక హిట్ ని శ్రీలీల మిస్ చేసుకున్నట్టే. డేట్ ఇష్యూస్ వల్ల బాలీవుడ్ సినిమా కోసం అని చెప్పి శ్రీలీలను తప్పించారని చెప్పి ప్రొడ్యూసర్ చెప్పాడు. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. కానీ ఒకవేళ నిజంగా బాలీవుడ్ సినిమా కోసం ఈ సినిమాని తను మిస్ చేసుకుంటే మాత్రం తనంత దురదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరని నా ఫీలింగ్. ఇంత మంచి సినిమాని మిస్ చేసుకుంది. అఫ్ కోర్స్ గ్లామర్ క్యారెక్టర్, యాక్టింగ్ చేసే స్కోప్ కొంచెం ఏమన్నా సరే, సోల్ ఆఫ్ ది ఫిల్మ్ వాస్ హీరోయిన్. ఆ హీరోయిన్ గా యాక్ట్ చేసిన భాగ్యశ్రీ చాలా అదృష్టవంతురాలు. ఒక హిట్ సినిమా తన ఖాతాలో పడ్డది. భాగ్యశ్రీ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన తర్వాత ఐరన్ లెగ్ అని చెప్పేసి ఒక ముద్ర పడిపోయింది. తను ఇప్పుడు దాకా చేసిన ప్రతి సినిమా ఫ్లాపే. కానీ తన ఫస్ట్ ఫిలిం అయ్యగారు అక్కినేని గారి ఫస్ట్ హిట్ కూడా ఈ లెనిన్ సినిమాయే. హలో సినిమా ఉంది కదా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా ఉంది కదా అంటే హలో సినిమా ఓకే, ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిలిం, కాకపోతే అది వెర్డిక్ట్ వచ్చేసి ఫ్లాప్. అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా మేజర్ గా పూజా హెగ్డే సెంట్రిక్ ఫిలిం. పూజా హెగ్డే వల్లే చూసారు, నేనైతే పూజా హెగ్డే వల్లే చూసా సినిమా. నాకు ఆ సినిమాలో మేజర్ గా హైలైట్ అయింది కూడా పూజా హెగ్డే. అంటే పాస్ అవుతాం చూడండి, ఎగ్జామ్ లో పాస్ అవుతాం చూడండి, అలాగా ఏదో బ్రేక్ ఇన్ అయింది తప్ప ఆ సినిమాలో కూడా పెద్ద స్టామినా ఏం లేదు. ఇప్పుడు ఈ లెనిన్ సినిమాలో కూడా పెద్ద స్టామినా ఏం లేదు, కాకపోతే ఆడియన్స్ నచ్చింది. మిగతా అఖిల్ ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా చాలా బాగుందని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. కాబట్టి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి ఈ సినిమాకి. ఈ సినిమాని మిస్ చేసుకోవడం శ్రీలీలకి నిజంగానే బ్యాడ్ లక్ అని చెప్తా. అండ్ ఇంకోటి మర్చిపోయా, బాలీవుడ్ లో అరుంధతి రీమేక్ సినిమా చేస్తుందంట. అసలు అనుష్క శెట్టిని చూసిన ఈ కళ్ళతో శ్రీలీలని ఆ క్యారెక్టర్ లో ఊహించుకోగలమా అంటే ఆ ప్రొడ్యూసర్ ఏమైపోతాడో. మరి బాలీవుడ్ వాళ్ళు మన అరుంధతి సినిమా చూసారో లేదో నాకు తెలీదు. వాళ్ళు చూడకపోయిండి శ్రీలీల గనక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటే నచ్చుతుంది, హిట్ అవుతుంది. లేదు అంటే చెప్పలేం. ఇప్పటికైనా శ్రీలీల ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీసి ఒక మంచి సినిమా చేస్తే చాలు. స్టార్ హీరో అయితే ఏంటి, స్టార్ హీరోయిన్ అయితే ఏంటి, నాకు అసలు అలాంటి పట్టింపులు ఏం లేవు. ఒక చిన్న సినిమా అయినా నేను చేస్తాను అని చెప్పి ఒక మంచి సినిమా చేస్తే సినిమా హిట్ అవుద్ది, శ్రీలీల కెరీర్ నిలబడుతుంది. లేదంటే మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోద్ది. ఇప్పటికీ తన ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోయాయి. కొత్త హీరోయిన్స్ వస్తున్నారు. హీరోయిన్స్ గురించి తెలిసిందే కదా, ఒక్కొక్క సంవత్సరం 10ల సంఖ్యలో కొత్త హీరోయిన్స్ లాంచ్ అవుతూ ఉంటారు. మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుని చేయకపోతే మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోద్ది. శ్రీలీల ఫ్యాన్స్ అందరికి ఇది డిసప్పాయింటింగ్ న్యూసే, కాకపోతే ఇట్స్ ద ఫ్యాక్ట్. సో ఇది నా ఒపీనియన్ శ్రీలీల కెరీర్ గ్రాఫ్ మీద. ఇది మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ ఏంటి? శ్రీలీల నిజంగానే మంచి సినిమాలు చేసి తనకు వర్కౌట్ అవ్వట్లేదా, లేకపోతే రొటీన్ సినిమాలు చేసి హీరో పక్కన కేవలం ఏదో నుంచున్నామా, 2 డైలాగులు చెప్పామా, హీరో పక్కన నుంచి డాన్స్ చేసామా అన్నట్టే ఉందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.